హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు డికోడ్ విత్ ఎస్కే యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం లెస్ స్లైసింగ్ అండ్ లెస్ కాంప్రిహెన్షన్ గురించి నేర్చుకోబోతున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వి విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ లెస్ స్లైసింగ్. సో లెస్ స్లైసింగ్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక రేంజ్ ఆఫ్ ఇండెక్సెస్ నుంచి వాల్యూస్ ని యాక్సెస్ చేయడం కోసం మనం లెస్ స్లైసింగ్ అనేది యూజ్ చేస్తాం. యూజువల్ గా ఒక లిస్ట్ తీసుకుందాం. నమ్స్ ఇస్ ఈక్వల్ టు 1 2 3 4 5 టోటల్ 5 నంబర్స్ ఉన్నాయన్నమాట. ఒకవేళ మీరు ప్రింట్ నమ్స్ అని చెప్పని అన్నట్లయితే కనుక యూ విల్ యాక్సెస్ ఆల్ ద నంబర్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 1 టు 5. ఇలా మీరు 1 టు 5 అన్ని నంబర్స్ యాక్సెస్ చేయకుండా 1 టు 3 వరకు మాత్రమే యాక్సెస్ చేయాలనుకుంటున్నారు. సో ఇలా 1 టు 3 ఒక స్పెసిఫిక్ ఇండెక్స్ రేంజ్ ఎలిమెంట్స్ అనేవి యాక్సెస్ చేయాలనుకుంటున్నారు కాబట్టి మనం దీనికి లిస్ట్ స్లైసింగ్ అనేది యూజ్ చేస్తాం. సో లిస్ట్ స్లైసింగ్ అనేది మనం ఎలా స్పెసిఫై చేస్తామంటే స్క్వేర్ బ్రాకెట్స్ లోపల వి విల్ రైట్ కాలన్. కాలన్ కి లెఫ్ట్ సైడ్ న మనం వి విల్ రైట్ ద స్టార్టింగ్ ఇండెక్స్ రేంజ్. సో యూ వాంట్ టు స్టార్ట్ విత్ 0 and on the right side you need to write the ending index. ఎండింగ్ ఇండెక్స్ అనేది ఏంటంటే ఈ లిస్ట్ స్లైసింగ్ లో ఇంక్లూడ్ అయి ఉండదు. ఇక్కడ మీరు చూసినట్లయితే 1 యొక్క ఇండెక్స్ 0, 2 ఇండెక్స్ 1, 3 యొక్క ఇండెక్స్ 2. సో 0 టు 2 అన్ని ఎలిమెంట్స్ అనేవి మీకు కావాలి కాబట్టి యూ కెన్ గివ్ 0 టు 3. సో లెట్ మీ రన్ దిస్ ప్రోగ్రామ్. పైథాన్ లెక్చర్ 40.py చూసారా, 1 టు 3 అనేది మనకి యాక్సెస్ అయింది. ఇలా మనం లిస్ట్ స్లైసింగ్ అనేది యూజ్ చేయొచ్చు. ఈ లిస్ట్ స్లైసింగ్ లో ఏంటంటే ఒకవేళ మీరు లెఫ్ట్ వాల్యూ అనేది ప్రొవైడ్ చేయలేదనుకోండి, కాలన్ యొక్క లెఫ్ట్ వాల్యూ ప్రొవైడ్ చేయకపోతే బై డిఫాల్ట్ ఇట్ విల్ కన్సిడర్ ద వాల్యూ యాజ్ 0. బై డిఫాల్ట్ ఇట్ విల్ స్టార్ట్ విత్ 0. సో లెట్ మీ షో ఇట్ టు యూ. సో రన్ చేస్తే మనకి సేమ్ అవుట్పుట్ అనేది వస్తుంది 1 2 3. అదే మీరు రైట్ సైడ్ కాలన్ వాల్యూ గనక స్పెసిఫై చేయకపోయినట్లయితే గనక it will go until the end of the list. So here I will not specify the right side colon value. I'll only specify the starting point. So when I run this, you can see that it will go until the last index. So last index daaka velli it will print all the 5 elements. చూసారా, 1 2 3 4 5 ఇలా మీరు అన్ని ఎలిమెంట్స్ అనేవి యాక్సెస్ చేయొచ్చు. సో దీన్ని బట్టి మీరు ఏమర్థం చేసుకోవచ్చు, కాలన్ కి లెఫ్ట్ సైడ్ వాల్యూ మీరు ఇవ్వలేదనుకోండి బై డిఫాల్ట్ ఇట్ విల్ కన్సిడర్ ఇట్ యాజ్ 0. అదే రైట్ సైడ్ వాల్యూ ఇవ్వలేదనుకోండి బై డిఫాల్ట్ ఇట్ విల్ గో అంటిల్ ద ఎండ్ ఆఫ్ ద లిస్ట్. సో దిస్ ఇస్ లిస్ట్ స్లైసింగ్. సో లిస్ట్ స్లైసింగ్ లో మీరు థర్డ్ పారామీటర్ కూడా యూజ్ చేయొచ్చు. లెట్స్ సే యూ వాంట్ టు యాక్సెస్ ఆల్ ద ఎలిమెంట్స్ ఫ్రమ్ 0th ఇండెక్స్ టు 4th ఇండెక్స్. 0th ఇండెక్స్ టు 4th ఇండెక్స్ అంటే యూ విల్ యాక్సెస్ ఆల్ ద ఎలిమెంట్స్ ఫ్రమ్ 0 టు 3rd ఇండెక్స్. అంటే you will access numbers 1 2 3 4. Let's say మీరు ఈ 4 numbers మీకు వద్దు, you only need the alternative number. సో దానికోసం మీరు ఏం చేయొచ్చు అంటే ఇంకో కాలమ్ స్పెసిఫై చేసి యూ కెన్ సే 2. ఇదేం చేస్తుందంటే 1 నెంబర్ ప్రింట్ చేసిన తర్వాత నెక్స్ట్ నెంబర్ కోసం ఒక నెంబర్ స్కిప్ చేస్తుంది. సో లెట్ మీ షో యూ ద అవుట్పుట్. ముందు 1 ప్రింట్ చేసింది, 1 తర్వాత ఒక నంబర్ ని స్కిప్ చేస్తుంది. 1 తర్వాత ఒక నంబర్ ని స్కిప్ చేస్తే ఏమవుతుంది, ఇట్ విల్ గో టు 3. 3 తర్వాత ఇంకో నంబర్ ని స్కిప్ చేస్తుంది. 3 తర్వాత మనకి ఏముంది, 4 మాత్రమే ఉంది. కాబట్టి మనకి 1 3 మాత్రమే ప్రింట్ అవుతాయి. సో దీన్ని మనం ఆల్టర్నేటివ్ ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేయడం కోసం యూజ్ చేయొచ్చు. సో వీ కెన్ రైట్ అ థర్డ్ పారామీటర్. సో ఇట్స్ లైక్ అ స్టెప్ కౌంట్. ఫస్ట్ స్టెప్, ఒక నెంబర్ తర్వాత నెక్స్ట్ నెంబర్ రావాలంటే ఏం యాడ్ చేయాలనేది మనం స్టెప్ వాల్యూలో ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ కూడా సేమ్ అన్నమాట. ఒక నెంబర్ తర్వాత ఇంకో ఇండెక్స్ రావడానికి ఎంత వాల్యూ అనేది యాడ్ చేస్తున్నాం మనం. ఇక్కడ 2 అనేది యాడ్ చేస్తున్నాం. సో దిస్ ఇస్ లైక్ స్టెప్ వాల్యూ. ఇలా మీరు థర్డ్ కాలమ్ స్పెసిఫై చేసి స్టెప్ కౌంట్ ని కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఒకవేళ మీరు లిస్ట్ మొత్తాన్ని రివర్స్ చేయాలనుకుంటున్నారు, సో లిస్ట్ మొత్తాన్ని రివర్స్ చేయాలనుకుంటే వాట్ యూ కెన్ డూ ఇస్ నమ్స్ మీరు స్టార్టింగ్ ఇండెక్స్ ఎండింగ్ ఇండెక్స్ ఏమి ప్రొవైడ్ చేయమాకండి, జస్ట్ కాలమ్. దీని తర్వాత స్టెప్ వాల్యూలో -1 అని చెప్పి ప్రొవైడ్ చేయండి. ఇది మన లిస్ట్ మొత్తాన్ని రివర్స్ చేస్తుంది. సో యూ కెన్ సీ ద అవుట్పుట్ వీఆర్ గోయింగ్ టు గెట్ ఇస్ 5 4 3 2 1. సో ఇలా లిస్ట్ స్లైసింగ్ ని యూజ్ చేసి మనం లిస్ట్ ని రివర్స్ కూడా చేయొచ్చు.
సో దీస్ ఆర్ ద యూస్ కేసెస్ ఆఫ్ లెస్. మీరు కావాలనుకుంటే ఈ లెస్ స్లైసింగ్ అనేది నెగెటివ్ ఇండెక్సెస్ తో కూడా యూస్ చేయొచ్చు. లెట్ మీ షో ఇట్ టు యూ. లెట్స్ సే యూ వాంట్ టు యాక్సెస్ ఆల్ ద నంబర్స్. సో టోటల్ 5 నంబర్స్ ఉన్నాయి కాబట్టి యూ వాంట్ టు యాక్సెస్ ఆల్ ద నంబర్స్ ఫ్రమ్ -5 టు -2. సో ఇలా నెగెటివ్ ఇండెక్సెస్ కూడా యూస్ చేయొచ్చు మనం లెస్ కి. ఓకే, మై మిస్టేక్. ఐ హావ్ గివెన్ comma here. Here it should be column. సో చూసారా, లాస్ట్ నుంచి ఫిఫ్త్ ఎలిమెంట్ దగ్గర నుంచి లాస్ట్ నుంచి సెకండ్ ఎలిమెంట్ వరకు వీ హ్యావ్ ట్రై టు యాక్సెస్ ఆల్ ద ఎలిమెంట్స్ విచ్ ఇస్ 1 2 3. సో మీరు కావాలంటే పాజిటివ్ ఇండెక్స్ తో లెస్ స్లైసింగ్ యూస్ చేయొచ్చు, నెగటివ్ ఇండెక్స్ తో కూడా లెస్ స్లైసింగ్ అనేది యూస్ చేయొచ్చు. సో దిస్ ఇస్ అబౌట్ లెస్ స్లైసింగ్. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్. సో లెస్ కాంప్రిహెన్షన్ అనేది మనం ఎక్కువగా లెస్ ని జనరేట్ చేయడం కోసం యూస్ చేస్తాం. లెస్ కాంప్రిహెన్షన్. లెట్స్ సే మీరు లెస్ లో ఒక వాల్యూ అనేది డూప్లికేట్ చేయాలి. సో నమ్స్ అనే లెస్ లో యూ వాంట్ టు హ్యావ్ 5 వాల్యూస్. ఆ 5 వాల్యూస్ కూడా 1 అయ్యే ఉండాలి. సో ఇలాంటి ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేయాలి. ఇక్కడ చూసినట్లయితే మీరు 1 అనేది 5 టైమ్స్ రిపీట్ అయింది. దీన్ని యూజువల్ గా మీరు లూప్స్ యూస్ చేసి డిఫైన్ చేయొచ్చు. లెట్ మీ షో యూ హౌ యూ కెన్ డూ ఇట్. ముందుగా మీరు ఒక ఎంప్టీ లిస్ట్ ని డిఫైన్ చేసుకొని ఫర్ I in range 5 ఇలా ఒక లూప్ అనేది 5 టైమ్స్ రన్ అయ్యేటట్టు దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ప్రతిసారి ఈ లూప్ లో యూ కెన్ అపెండ్ 1. దిస్ ఇస్ ద వన్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. ద అదర్ వే అండ్ ఈజీ వే ఈజ్ యూజింగ్ లెస్ కాంప్రిహెన్షన్. సో మీరు లెస్ కాంప్రిహెన్షన్ లో లెస్ లోపలే లూప్ ని యూటిలైజ్ చేస్తారనమాట. సో లెట్ మీ షో యూ హౌ ఇట్ ఇస్ డన్. సో నమ్స్ అనే లెస్ లోపల యూ వాంట్ టు రిపీట్ వాల్యూ 1. సో ఇక్కడ మీరు ఫర్ I in range 5 అని చెప్పి ఇవ్వచ్చు అనమాట. ఈ లూప్ అనేది ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుందో అన్నిసార్లు ఇక్కడ రాసిన మనం లెఫ్ట్ వాల్యూ, ఈ లెఫ్ట్ వాల్యూ ఏదైనా అవ్వచ్చు, ఒక లిస్ట్ అవ్వచ్చు, ఒక స్ట్రింగ్ అవ్వచ్చు, ఏ వాల్యూ అయినా అవ్వచ్చు. ఈ లూప్ కి మీరు లెఫ్ట్ సైడ్ రాసిన వాల్యూ అనేది ఆ లూప్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయితే అన్నిసార్లు అనేది అది రిపీట్ అవుతుంది అనమాట. సో ఐ విల్ ప్రింట్ దిస్. సో దిస్ విల్ గివ్ అ లిస్ట్ విత్ 5 ones. సో ఇలా మనం లిస్ట్ ని జనరేట్ చేయవచ్చు అనమాట. ఒకవేళ మీకు ఇలా సేమ్ వాల్యూ కాకుండా డిఫరెంట్ వాల్యూస్ అనేవి కావాలి అంటే యూ వాంట్ టు జనరేట్ అ లిస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ 1 టు n. సో దానికోసం మీరు ఏం చేయొచ్చు అంటే nums ఈక్వల్ టు ఫర్ I in range 5. ఫర్ I in range 5 అనేది ఏం చేస్తుంది అంటే 0 to 4 అన్ని ఇండెక్సెస్ అనేవి జనరేట్ చేస్తుంది. సో 0 to 4 ఇండెక్సెస్ అనేవి వస్తున్నాయి కాబట్టి ఆ ఇండెక్స్ కి మనం +1 చేస్తే మనకు కావాల్సిన నంబర్స్ అనేవి వస్తాయి. So you can access this loop variable here. So I plus 1. So this will create a list with all the values from 1 to 5. So I'll print it. So 1 2 3 4 5. సో ఇలా మీరు లూప్స్ ని లిస్ట్ ని ఒకేసారి యూజ్ చేయవచ్చు. దీన్నే లెస్ కాంప్రిహెన్షన్ అంటారు. ఒకవేళ మీరు నేను చేసిన టిక్ టాక్ టో గేమ్ చూసినట్లయితే కనుక అందులో మనం ఒక బోర్డ్ అనేది క్రియేట్ చేసాం కదా. సో లెట్స్ ట్రై టు క్రియేట్ దట్ బోర్డ్ యూజింగ్ దిస్ లెస్ కాంప్రిహెన్షన్ బోర్డ్. సో బోర్డ్ అనేది 2D లిస్ట్ అన్నమాట. సో ఒక లిస్ట్ లో మనం ఎంప్టీ స్పేసెస్ సో ఇవి రిపీట్ చేయాలి. ఇవి ఎన్నిసార్లు రిపీట్ చేస్తాం? ఫర్ I in range ఒకవేళ 3x3 గ్రిడ్ అయితే 3 టైమ్స్ అనేది రిపీట్ చేస్తాం. సో ఇన్నర్ లిస్ట్ లో స్పేసెస్ అనేవి 3 టైమ్స్ రిపీట్ అవుతాయి. ఇప్పుడు ఇది ఒక సింగిల్ రో. ఇలా మనకు 3 రోస్ కావాలి. సో దీనికి కూడా మనం ఒక లూప్ రాసుకోవచ్చు ఫర్ j in range 3. సో ఇలా మనం లెస్ కాంప్రిహెన్షన్ యూజ్ చేసి ఒక 2D లిస్ట్ ని కూడా జనరేట్ చేయవచ్చు. ఇక్కడ మీరు కావాలనుకుంటే రోస్ అని ఒక వేరియబుల్ ని డిఫైన్ చేసుకొని కాలమ్స్ అని ఇంకో వేరియబుల్ ని డిఫైన్ చేసుకొని ఆ వాల్యూస్ అనేవి ఇక్కడ మోడిఫై చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ కాలమ్స్, దిస్ ఇస్ రోస్. సో దీన్ని బట్టి మీకు కావాల్సిన సైజులో బోర్డ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. లెట్ మీ ప్రింట్ దిస్ బోర్డ్. సో కరెంట్లీ దిస్ బోర్డ్ ఇస్ ఆఫ్ 3x3 అంటే 3 rows and 3 columns. సో ఐ విల్ ప్రింట్ దిస్. చూసారా, మనకి 3 1D లిస్ట్ వచ్చినాయి. దాంతో పాటు ప్రతి 1D లిస్ట్ లో 3 కాలమ్స్ ఉన్నాయి. ఐ విల్ అప్డేట్ ఇట్. ఇప్పుడు మీకు 3 rows 3 columns కాదు, 4 rows 4 columns కావాలి.
చూసారా? ఇప్పుడు మనకి 4 రోస్ అండ్ ప్రతి రోలో 4 కాలమ్స్ అనేవి వచ్చినాయి. సో దిస్ ఈస్ హౌ యూ యూజ్ లెస్ కాంప్రిహెన్షన్. సో లెస్ కాంప్రిహెన్షన్ అంటే లెస్ లోపల మనం లూప్స్ ని యూటిలైజ్ చేయడం. సో యూజువల్ గా మనం ఈ లూప్స్ ని ఎందుకు యూజ్ చేస్తామంటే లెస్ లోపల టు డూప్లికేట్ వాల్యూస్, టు జనరేట్ నంబర్స్. సో ఇది 2 అనేది లెస్ కాంప్రిహెన్షన్ యొక్క యూజ్ కేసెస్ అన్నమాట. ఇంకో యూజ్ కేస్ వచ్చేసి ఇప్పుడు మీరు లిస్ట్ లో ఉన్న ప్రతి వాల్యూ మీద ఏమైనా ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేయాలనుకుంటున్నారు. సో దానికోసం కూడా మీరు ఇక్కడ లిస్ట్ కాంప్రిహెన్షన్ అనేది యూజ్ చేయొచ్చు. లెట్ మీ షో ఇట్ యూ. నమ్స్ అనే ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేసుకుంటాను నేను. సో దీంట్లో నేను అన్ని 10 మల్టిపుల్స్ అనేవి స్టోర్ చేసుకుంటాను నమ్స్. సో ఇందులో 10, 20, 30, 40, 50. సో ఇందులో నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఈ లిస్ట్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ నేను 10 తో డివైడ్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం వాట్ యూ కెన్ డూ ఇస్ యూ కెన్ క్రియేట్ న్యూ లిస్ట్ రిజల్ట్ ఫర్ నమ్ ఇన్ నమ్స్. సో నమ్స్ లో ఉన్న ప్రతి నంబర్ ని మనం 1 బై 1 ఐటరేట్ చేస్తూ ఉంటాం. ఐటరేట్ చేసినప్పుడు నమ్ అనే వేరియబుల్ లోకి ఈ నంబర్స్ అనేవి స్టోర్ అవుతాయి. సో అప్పుడు లెఫ్ట్ సైడ్ మనం ఏం చేద్దామంటే ఆ నంబర్ ని డివైడెడ్ బై 10 చేద్దాం. So in this way we can get the result of nums divided by 10. So I'll print result. So మనం ఈ రిజల్ట్ ని ప్రింట్ చేసినట్లయితే we will get 1 2 3 4 5. సో 1 2 3 4 5 ఇలా మనం ఒక లిస్ట్ లో ఉన్న వాల్యూస్ మొత్తాన్ని ఏదైనా ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేయాలనుకున్నా సరే లిస్ట్ కాంప్రిహెన్షన్స్ ని యూజ్ చేస్తాం. So ఇవి different use cases of list comprehension. I hope you understood how to use list slicing and list comprehension. So we will be using this too whenever we are doing projects. So this is it for this video and we will meet in the next video. Until then, keep coding. Bye bye.